తెలంగాణ రాజధాని హైదరాబాద్, తమిళనాడుకు మద్రాస్, మహారాష్ట్రకు బొంబాయి, కర్ణాటకకు బెంగళూరు, బీహార్కు పాట్నా, బెంగాల్కు కలకత్తా, ఉత్తరప్రదేశ్కు లక్నో, మధ్యప్రదేశ్కు భోపాల్, పంజాబ్కు చండీగఢ్, గుజరాత్కు గాంధీనగర్. ఇట్లా ప్రతొక్క రాష్ట్రానికి రాజధాని ఉంటది. మరి ఆంధ్రప్రదేశ్కు అనగానే మొన్నటిదాకా తికమకయ్యేది చాలా మంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది తీయుర్రి. చలో అమరావతి. రైట్, అందాల అమరావతి మహానగరం కట్టే కార్యం మళ్ళా చాలైంది. ఇదే ఇక ఆంధ్రాకు రాజధాని. 49,000 కోట్ల రూపాయల పనులను ప్రధానమంత్రి మోడీ సార్ షురూ చేసిండి. ఇయాల అసెంబ్లీ గిట్ల, సచివాలయం గట్ల, హైకోర్టు గీ తీర్ల కడతారు. ఎటు చూసినా మొగుళ్లు దాకే బంగ్లాలు, అద్దాల మేడలు, పచ్చని పార్కులు, నూనె పోసెత్తుకునేంత నున్నటి రోడ్లు, సకల సౌలతులు. అబ్బా, పట్నం అంటే గిట్లు ఉండాలి రాబాయ్ అన్నట్టు కడతారట. 3 ఏళ్లల్లా 29 ఊర్ల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు కొత్త సిటీ కోసం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి ఆక్సిజన్ ఇచ్చారు. గమ్మత్ ఏందంటే బరాబర్ 10 ఏళ్ల కిందట ఇదే ప్రధానమంత్రి సార్, ఇదే ముఖ్యమంత్రి సార్ అమరావతి పనులు చాలు చేసిండ్రు. అప్పుడు మన సీఎం కేసీఆర్ సార్ గిన పోయిండు. ఈ గ్రాఫిక్స్ బంగ్లాలు అప్పటియే గానీ అటెనక జగన్ సార్ సీఎం అవుడుతోటి 3 రాజధానుల ముచ్చట ముంగడికి తెచ్చుడుతోటి అమరావతి ఆగింది. నేడు 3 పార్టీల పొత్తుల సర్కార్ రాగానే మళ్ళా దీనికే జైగొట్టి ఇలా మీటింగ్ పెట్టిర్రు అన్నట్టు. అప్పుడు తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు తెచ్చిన మోడీ సారు ఈ కిత్తకి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా అంటాండు. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో చంద్రన్నదే పెద్ద పాటాయ్. పలానాది కావాలని అడుగులే ఆల్చం, కాదు లేదనుకుంటా బొక్కలేని శైతనం చూపిస్తాడు ప్రధానమంత్రి సారు. తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. మోడీ సార్ ను బాబు గారు పొగుడు, బాబు గారిని మోడీ సార్ పొగుడు నడిచింది. టెక్నాలజీ వాడకంలో నువ్వు గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ అని. అగో జేబులకెళ్ళేదో తీసి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను పిలుచుకొని గిఫ్ట్ ఇవ్వగానే ఫుల్ ఖుషి అవుతాండు. పో చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. అట్లనే ఆంధ్రాలో ఇంకో 8,000 కోట్ల పనులు గిన చాలైనాయి. కాశ్మీర్ అటాక్ గురించి గిన మాట్లాడినరు మంత్రులంతా. మోడీ సార్ ఉన్నన్ని రోజులు దేశాన్ని ఎవ్వరు ఏం చేయరు అనుకొచ్చిండ్రు. దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో లోపలంత బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.